హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు, మెంతి ఆకుతో చాలా టేస్టీగా మసాలా పూరి అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లోంచి అరకప్పు పెసరపప్పు తీసుకున్నాము. దీన్ని నీళ్లు పోసి మంచిగా 2 సార్లు వాష్ చేసుకుందామండి. ఇప్పుడు సరిపడినన్ని నీళ్లు పోసుకొని పప్పు నానబెట్టుకుందాము. ఒక 30 నిమిషాల పాటు నానితే సరిపోతుందండి. పక్కన పెట్టుకుందాం. కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన మెంతి ఆకు తీసుకున్నామనమాట. దీన్ని మనం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుందామండి. నీరనేది రాకుండా ఉంటుందనమాట. తొందరగా మనకి మగ్గిపోతుంది. సిమ్‌లో ఉందనుకోండి మనకి నీరొచ్చేస్తుంది. ఎప్పుడు కూడా ఆకుకూరలు వేయగానే మనం ఏంటంటే హైలో పెట్టుకున్నామనుకోండి, తొందరగా మనకి ఆకనేది వేగుతుందనమాట. నీరనేది ఎక్కువగా రాదండి. సిమ్‌లో ఉందనుకోండి, సిమ్‌లో కానీ, మీడియంలో కానీ ఉంటే ఆకులో ఉన్న నీరంతా బయటకొచ్చి, నీరు చాలా ఎక్కువైపోతుందండి. అది వేగటానికి మనకి ఎక్కువ టైం తీసుకుంటుందనమాట. చూసారు కదా! చక్కగా మనకి ఆకనేది మగ్గిందండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. 30 నిమిషాల తర్వాత చూడండి పప్పు చక్కగా మనకి నానిపోయింది. ఇప్పుడు నీరంతా వంపేసుకొని మనం దీన్ని మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్కని ఇలా కట్ చేసుకొని వేసుకున్నామండి. 2, 3 టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్‌లాగా చేసుకొని తీసుకొచ్చుకుందాము. రుచికి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ ధనియా పొడి, పావు టీ స్పూన్ మిరియాల పొడి. చూసారు కదా! ఎంత మెత్తగా చేసుకున్నామనమాట. ఇలానే మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా ఉండాలనమాట. ఎక్కడ పలుకనేది ఉండకూడదు. మనం వేయించి పక్కన పెట్టుకున్న మెంతి ఆకును కూడా వేసేసుకుందాము. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, ఒక పావు టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి. మెంతి ఆకంతా పిండిలో మంచిగా కలిసేటట్టుగా కలిపేసుకుందాం మసాలాలన్నీను. ఇప్పుడు దీంట్లో మొత్తం 1:30 కప్ అయితే గోధుమ పిండి పట్టిందండి. ఇక్కడ ఒక కప్పు ఫస్ట్ మనం మొత్తం వేసుకోకుండా చెక్ చేసుకుంటా కొంచెం కొంచెంగా వేసి కలుపుకుందాము. తర్వాత అరకప్పు వేసుకున్నామండి. మొత్తం 1:30 కప్పు పిండైతే పట్టిందనమాట. దీనిలో టైం అంతా మనకి పప్పు నానడానికే టైం అండి. చేసుకోవటం అయితే చాలా ఈజీ. ఒక మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ అండి. ఈవినింగ్ స్నాక్‌లో కూడా బావుంటుందనమాట. పిండి పలచన కాకుండా గట్టిగా కలిపేసుకుందాము. ఇంకా సైడ్ డిష్ కానీ ఏమీ అవసరం లేదండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. జర్నీలున్నా కానీ 2 రోజుల వరకి పాడైపోదండి. తీసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం పూరికి సరిపడినంత చిన్న చిన్న పిండి ముద్దలు రెడీ చేసుకున్నామండి. కొంచెం పొడి పిండి వేసుకొని దీన్ని పూరిలాగా రోల్ చేసుకుందాము. ఇలా రుద్దుకున్న తర్వాత ఇది మనకి రౌండ్‌గా రాకపోయినా పర్వాలేదండి. మనం రౌండ్‌గా ఉన్న ఏదో ఒక టిఫిన్ బాక్స్ మూత కానీ ఏదో ఒకటి పెట్టి మనం కట్ చేసుకుందాము. అన్నీ చక్కగా మనకి ఒకే రకంగా ఉంటుందనమాట. థిక్‌నెస్ మనకి ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం టిఫిన్ బాక్స్ మూత పెట్టి కట్ చేసుకుందాము. ఎక్స్‌ట్రా ఉన్న పిండి మొత్తం తీసేసుకుందామండి. అంతేనండి. చాలా సింపుల్ అనమాట. ఇలా అన్నీ మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నామనుకోండి, వేయించుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది.
పిల్లలకి లంచ్ బాక్స్‌లో కూడా ఇలానే పెట్టి ఇచ్చాను. చాలా బావుంటుందనమాట టేస్ట్ అయితే. దీనికి ఇంకా కూర కూడా ఏమి అవసరం లేదండి. ఇలానే తినేసేయొచ్చు. చూసారు కదా! చక్కగా రెడీ అయిపోయింది. అన్నీ ఇలా తీసేసి పక్కన పెట్టుకుందామండి ప్లేట్‌లోకి. ఈలోగా కడాయిలో నూనె పెట్టుకున్నాము. నూనె వేడెక్కిందండి. ఒక్కొక్కటిగా వేసుకొని చక్కగా మంచిగా పొంగుతుందనమాట. 2 పక్కల ఎర్రగా కాల్చి తీసుకుందాము. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో ఉండాలండి. ఫస్ట్ మనం నూనె కాగేటప్పుడు హైలో పెట్టుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకున్నామనుకోండి చక్కగా పొంగుతుంది. మనకి 2 పక్కల ఎర్రగా కాలుతుంది. గోధుమ పిండి కాబట్టి లేదనుకోండి వెయ్యగానే మనకి వెంటనే కలర్ మారిపోతుందనమాట. చూసారు కదా! చక్కగా పొంగింది. 2 పక్కల ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి. నూనె అస్సలు పీల్చదండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా అంటే చాలా బావుంది. మీరు కనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలానే ఇలాంటి ఎన్నో ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్, డిన్నర్ రెసిపీస్, స్నాక్ రెసిపీస్, హెల్తీ రెసిపీస్, స్టీమ్డ్ రెసిపీస్ ఇలా చాలా ఉన్నాయండి మన ఛానల్‌లో. తప్పకుండా చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! చక్కగా పొంగుతాయన్నమాట. అన్ని పూరీలు చక్కగా పొంగుతాయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంది. అరకప్పు పెసరపప్పుకి మనకి 1:30 కప్పు గోధుమ పిండి పట్టిందండి. ఒక కప్పు మెంతి ఆకులు మనం వేయించుకొని వేసుకున్నామనమాట. మీరు మిక్సీ పట్టుకోవడానికి ఎంత నీరైతే వాడతారో దానికి తగినట్టుగా గోధుమ పిండి క్వాంటిటీ అనేది మారిద్దండి. 2, 3 టేబుల్ స్పూన్ల కంటే నీళ్ళు ఎక్కువగా వేసుకోవద్దు. ఎందుకంటే దానికి తగినట్టుగా మనకి పిండి క్వాంటిటీ అనేది అడ్జస్ట్ అవుతుందండి. 2, 3 టేబుల్ స్పూన్ల వరకే నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకొని చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకున్నారనుకోండి. 1:30 కప్పు పిండి అనేది సరిపోతుందనమాట. చూసారు కదా! చక్కగా క్రిస్పీగా వేగిపోయినాయి. తీసేసుకుందామండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి. చూసారు కదా! లోపల చక్కగా గుల్ల గుల్లగా టేస్ట్ అయితే చాలా బావుందనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.